హలో అండి అందరికీ. పచ్చి చింతకాయలతో పప్పుచారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక గ్లాసు కందిపప్పు పెసరపప్పు కలిపి తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని 2.5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. కొంచెం పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్టు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికించుకోవాలి. ఓ పక్కన చింతకాయలు కూడా మనకి సరిపడా తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్లో మనకి ఇది ఉడికిపోయి రసం వచ్చేస్తుంది. ఆ తర్వాత పప్పు కూడా చూసుకొని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 1.5 కారం వేసుకున్నాను. ఆ తర్వాత కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు, ఆనియన్, కరివేపాకు, క్యారెట్, ముల్లంగి, కొన్ని బెండకాయ ముక్కలు, మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. కొంచెం గసాల కొబ్బరిని ఇలా నూరి వేసుకున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇక్కడైతే కొంచెం పొడిలో యాడ్ చేస్తున్నాను. సాంబార్ పొడి, కొంచెం మునగాకు పొడి, ఇంగువ, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్లో ఇలా మనం ముందుగానే కలిపి ఉంచుకున్న పప్పుచారుని యాడ్ చేసుకోవాలి. మరుగుతున్న టైంలో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి చింతకాయల పప్పుచారు రెడీ అయిపోతుంది. కొంచెం దగ్గరికి వచ్చేలాగా మనం ఉంచుకుంటే సాంబారు మరిగించుకుంటే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి ఈ సాంబార్ కానీ లేదా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర కానీ పచ్చి చింతకాయలు ఉంటే ఇలా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.